చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాంత్రిక విద్య చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో ఎండి నజీర్ అనే కార్ డ్రైవర్ పాపిరెడ్డి కాలనీ నివాసి హత్యకు గురయ్యాడు. 5 వ్యక్తులు కలిసి నజీర్ అనే వ్యక్తిని పథకం ప్రకారం హత్య చేశారని, దీనిలో ఐటీ ఉద్యోగులైన అజార్ అలీ ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వివరాలు వెల్లడించారు. కొండాపూర్ హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడి నుంచి ఒక ఇంటిమేషన్ రావడం, మెడికల్ ఇంటిమేషన్. అంటే ఇక్కడ ఒక వ్యక్తి మా హాస్పిటల్కి తీసుకొచ్చిన అతను చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. 920లో ఉన్న మాధవపూర్ ఇన్స్పెక్టర్కి వెళ్ళడం, అక్కడి నుంచి వాళ్ళు ఈ చనిపోయిన అతను మా లిమిట్స్ అంటే చందనగర్ నెహ్రూనగర్లో ఉంటాడని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వెంబడే మా స్టాఫ్ అక్కడికి వెళ్ళి అక్కడ విచారిస్తే ఇతని పేరు నజీర్ అని తెలిసింది, చనిపోయిన అతని పేరు నజీర్ అని తెలిసింది. తెలిసిన తర్వాత అక్కడ ఈ లోపల ఏమైనా 4 గంటలకి ఈ ఎక్యూడ్ ఎవరైతే ఉన్నారో ప్రకృతి అని చెప్పేసి అతన్ని వాళ్ళ బ్రదర్స్ పోలీసుని పట్టుకొచ్చినారు. వీడు మా తమ్ముడు ఇద్దరు చంపడం జరిగింది సార్ అని చెప్పి. అంటే ఏంటి రీజన్ అని చూస్తే చివరికి వాళ్ళతో మాట్లాడారు. మా దగ్గర వచ్చి అతను ప్రకృతి అతను ఆల్రెడీ అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాడు, నేను ఫిట్స్ వచ్చి పడిపోయినాడు మా పోలీస్ స్టేషన్. ఎప్పుడే అది ఎంక్వైరీ చేస్తే ఈ నజీర్ అనే అతనికి అదే బస్సులో ఉండే ప్రకృతి అయితే ఏమన్నాడో వాళ్ళిద్దరికి గొడవలు జరిగినాడు. ఆ గొడవలు ఏమంటే ఈ ప్రకృతి అనే అతను అతని ఫ్యామిలీకి ఈ నజీర్ అనే అతను చేతబడి చేశాడని చెప్పేసి ఆయనకు అనుమానం. వాళ్ళ ఫాదర్కి చేతబడి చేస్తే ఆయన కాలు చేతులు పనిచేయడం లేదని, వాళ్ళ సిస్టర్కి ఎంగేజ్మెంట్ చేస్తే ఆయన బ్రోత్ ఈ ఫంక్షన్కి నజీర్ కూడా వచ్చినాడు. వస్తే నీ పెళ్లి నిలబడదని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్నట్టుగా 10 రోజులు క్యాన్సిల్ అయిందా ఎంగేజ్మెంట్. ప్లస్ ఇతనికి హెల్త్ కూడా ఇష్యూస్ బాగాలేదు. ప్రకృతిని కూడా నా హెల్త్ పాడవడానికి కూడా కారణం అది నజీర్ అని చెప్పేసి మనసులో పెట్టుకుని గత 3 నెలల నుంచి ఆ మైండ్లో పెట్టుకొని ఇతన్ని ఎట్లన్నా ఇతన్ని చంపాలనే ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. ప్రకృతిని అనే అతను నజీర్ని చంపాలి, ఫ్రెండ్ని చంపాలని అనుకున్నాడు. ఆ క్రమంలో ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్ అలీ అని చెప్పేసి ఒక అతను అతను చెప్పడం జరిగింది. అలీ మనం ఇతను చంపాలి బాబు అని చెప్పడం జరిగింది. దానికోసం ప్లాన్ చేసుకుని ఆ రోజు ముందర రోజు అనుకున్నారు. ఈ లోపల బుర్హాన్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నాడో అతనికి వాళ్ళు అలీ పోయి బుర్హాన్ని చెప్పడం జరిగింది. బుర్హాన్ని ఇప్పుడు ఇట్లా ప్రకృతికి ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్కి ఇతను చేయడం వల్ల ఈ చేతబడి చేయడం వల్ల ఇట్లా అయింది ఫ్యామిలీ అని చెప్తే బుర్హాన్కి ఆల్రెడీ నజీర్ కూడా కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంటే బుర్హాన్ వాళ్ళిద్దరు రియల్ ఎస్టేట్ చేసిన నజీర్ కూడా కొంత అమౌంట్ బుర్హాన్ నజీర్కి ఇవ్వాలి. నజీర్ రెగ్యులర్గా అడుగుతున్నాడు నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి అతను అడుగుతున్నాడు, ఇతను వేధిస్తున్నాడని చెప్పేసి మనసులో అతను బుర్హాన్ కూడా పెట్టుకుని ఆ రోజు నైట్ ఇతని మీకు ఆల్రెడీ తెలుసు గోపీనగర్ దగ్గర లేక్ ఉంది, చెరువు, మీ అందరూ చూసే ఉంటారు. ఆ చెరువు దగ్గరికి ఇతను తీసుకోవడానికి ప్లాన్ పెట్టుకున్నాడు. ప్లాన్ చేసి ఈ ప్రకృతిని ఈ వాలీబాల్ కోర్టు నెహ్రూనగర్ వాలీబాల్ కోర్టు దగ్గర నుంచి ఇతను ఎక్కించుకున్నాడు. ప్రకృతిని నజీర్ని వెనుక వెహికల్ మీద ఎక్కించుకుని మనం మాట్లాడుకుందాం రా అని తీసుకొచ్చి ఆ చెరువు దగ్గర తీసుకొస్తే ఈ లోపల వీడిని అసోసియేట్ జరుగుతున్న ఆలీ వీడి ఫ్రెండ్ ప్లస్ బురాన్తో పాటు ఇంక ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పేర్లు కలీం ఒకతను, అజర్ అని చెప్పేసి వాళ్ళతో పాటు బురాన్ వచ్చాడు. అంతే మొత్తం ముగ్గురు, బురాను, కలీం, అజర్ ముగ్గురు కలిసి ఒక కార్లో వచ్చినారు. ప్రకృతి ఇతన్ని తీసుకొచ్చాడు, అజర్ని నజీర్ని అక్కడికి తీసుకొచ్చాడు. ఈ లోపల ఆలీ వాళ్ళ అతని బండి మీద అతను వచ్చినాడు. అక్కడ కొద్దిసేపు మందు తాగిన తర్వాత ఇతనితో గొడవపడి ఈ నజీర్తో గొడవపడి వీళ్ళందరూ గొడవపడి నువ్వు ఎందుకు ఇట్లా చేతబడి చేసినావు, ప్లస్ ఈ గురానికి డబ్బులు అడుగుతుంది మాటి కింద ఒకటి మనసులో పెట్టుకొని వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక అక్కడ ఏదైతే కట్టె ఉందో ఆ కట్టెతో ఇతని తల మీద కొట్టడం, ఒంటి మీద విచ్చలవిడిగా కొట్టడం చేయడం జరిగింది ప్రకృతి. దాని తర్వాత మిగతా అందరు 4 కలిసి వాడిని కొట్టడం, అంటే కింద పడి బాగా కొట్టినారు. కొట్టిన రక్తంతో అతను పారిపోయి పక్కన సందులో పారిపోతే కూడా మళ్ళా పట్టుకొని మళ్ళీ లాక్కొచ్చినారు. ఈ లోపల బస్తీ వాళ్ళు చూసి ఇట్లా ఎందుకు చేస్తున్నారు, ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవడైతే ఇక్కడ ఈ గొడవ అవుతుందని మళ్ళీ మా బస్తీ అంతా వస్తుందని చెప్తే ఈ ప్రకృతిని అనే అతను ఏమని అడుగుతున్నాడో నజీర్ని వెనుక కూర్చోబెట్టున్నాడు. అంటే అప్పటికి అతను అన్కాన్షియస్ చేసి బాగా విపరీతమైన దెబ్బలు వెళ్ళి అతను ఇంకా కొన ప్రాణంతో ఉన్నాడు. ఆ కొన ప్రాణంతో ఉన్న టైంలో ఇతన్ని బండి మీద కూర్చోబెట్టినారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చోబెట్టారు. నజీర్ వెనుక కూర్చోబెట్టారు ప్రకృతి బండి మీద. ఆ బండి మీద తీసుకెళ్ళి హైటెక్ బావర్చి దగ్గరికి పోయినాడు. ఏది మీకు ఆలయంలో ఎదురులో ఉందో ఆ బావర్చి దగ్గర పోయితే అని భయం వేసింది ప్రకృతిని. ఫోన్ అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసినాడు.
ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చినారు 5 మంది. మళ్ళీ వీడిని ఇక్కడి నుంచి హాస్పిటల్ తీసుకోవాలి, మన కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అప్పటికే అతను దించేసి వెళ్ళిపోయినాడు ఫక్రుద్దీన్. హాస్పిటల్లో డాక్టర్స్ చూసిన అతను బ్రాడ్ డెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది 5 మంది కలిసి బ్రూటల్గా మర్డర్ చేయడం, మనసులో పెట్టుకొని ఇట్లా మా మీద ఇట్లా మంత్రాలు చేసినాడని చెప్పేసి పెట్టుకొని, ప్లస్ డబ్బులు కొంత ఇవ్వాలని చెప్పేసి, డబ్బులు అడుగుతున్నాడు మాట్లాడి అని చెప్పేసి మనసులో పెట్టుకొని పిలిచి ప్లాంట్గా ఇతన్ని మర్డర్ చేయడం జరిగింది.